ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ అందరికీ ప్రియమైన ధ్యాన జగత్ మాసపత్రిక ఎడిటర్ టి వాణి. ఈరోజు మనం చిట్టి కథలు శీర్షికలో భాగంగా స్వర్గం నరకంల గురించి తెలుసుకుందాం. ఒకసారి ఒక నిక్షేపరాయుడు సడన్గా నేను చనిపోతే ఏమవుతుంది అని తన స్నేహితుడిని అడిగాడు. ఏమవుతుంది? ఏమీ కాదు, మహా అయితే నీకోసం అందరూ 4 రోజులు ఏడుస్తారు. ఆ తరువాత నీ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఇంకో 4 రోజులు బాధపడతారు. ఆ తర్వాత ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయి నిన్ను మెల్లిమెల్లిగా మర్చిపోతారు. ఎవరి విషయంలోనైనా ఇంతే జరుగుతుంది. కాకపోతే నీ విషయంలో స్విగ్గీ వాళ్ళు, జొమాటో వాళ్ళు, అయ్యో సార్ మంచి కస్టమర్, చక్కగా టిప్పులు ఇచ్చేవాడు అని చెప్పి ఇంకా 4 రోజులు బాధపడుతుండవచ్చు. అంతే, అంతకంటే ఇంకేమీ జరగదంటూ సింపుల్గా తేల్చేశాడు. నేను మరి చాలా పుణ్యాలు గట్రాలు చేశాను కదా, మరి నేను చనిపోతే డైరెక్ట్గా స్వర్గానికే వెళ్ళిపోతానంటావా? కుతూహలంగా అడిగాడు మన నిక్షేపరాయుడు. అసలు స్వర్గం అంటే ఏమనుకుంటున్నావయ్యా నువ్వు? ఎలా ఉంటుందో చెప్పు నాకు అని అడిగాడు స్నేహితుడు. చనిపోయాక బాగా పుణ్యాలు చేసుకున్న వాళ్ళంతా సరాసరి స్వర్గానికి వెళ్తారని, అక్కడ దేవతలు వాళ్లకు స్వాగతాలు చెప్తారని, బ్రహ్మాండమైన సెట్టింగ్లలో వాళ్ళను కూర్చోబెట్టి రంభా ఊర్వశిలు డాన్సులు చేస్తారని చిన్నప్పటి నుంచి మనం పురాణాలలో విన్నాం కదా అంటూ తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంతకంటే భారీ సెట్టింగులు, మరి వాళ్ళను మించి డాన్సులు చేసే సినీ హీరోయిన్లు మనకి ఇక్కడే ఉన్నారు కదా మన సినిమాలలోనే. ఇంకా దానికోసం చనిపోయి మనము స్వర్గానికి వెళ్ళాల్సిన అవసరం ఉందా అంటూ స్నేహితుడు నవ్వుతాడు. అలాని కాదు, బాగా పుణ్యం చేసిన వాళ్ళ కోసం స్వర్గంలో మేనక, తిలోత్తమ లాంటి అప్సరసలు ఎదురు చూస్తూ ఉంటారు కదా, మరి నేను బాగానే పుణ్యాలు చేశాను కదా అందుకోసం అంటూ ఆశగా అడుగుతున్న స్నేహితుడితో, సరే అయితే ఒకవేళ నీ భార్య కూడా బాగా పుణ్యం చేసింది అనుకో, మరి ఆమె కోసం కూడా ఇంద్రదేవుడు, వరుణదేవుడు స్వర్గంలో ఎదురు చూస్తుంటారంటావా అని అంటాడు స్నేహితుడు. చాచా, మా ఆవిడ మహాపతివ్రత, ఆవిడ ఎప్పుడూ అలా పురుషుల కోసం పుణ్యాలు చెయ్యదు అని చెప్తాడు ధీమాగా. ఓహో, అయితే నువ్వు కాదన్నమాట అంటున్న స్నేహితుడితో, సరే పుణ్యం సంగతి పక్కన పెట్టు, ఇప్పుడు మనం పాపం గురించి మాట్లాడదాం. నేను కొన్ని పాపాలు చేశాను, మరి ఆ పాపాల వల్ల నేను ఒకవేళ చనిపోయాక నరకంలోకి వెళ్తాననుకో, అక్కడ యమధర్మరాజు నన్ను సలసలా కాగే నూనెలో వేయిస్తూ శిక్షిస్తాడంటావా అని భయంగా అడిగాడు. ఏమయ్యా, నువ్వేమనుకుంటున్నావు? యమధర్మరాజు ఏమైనా నరకంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు అనుకుంటున్నావా? అక్కడ సలసలా కాగే నూనెలో నిన్ను పూరిలాగానో బజ్జీలాగానో వేయించి తినంటారా అంటూ కింకర్లందరికీ తల ఒక ముక్క పంచిపెట్టడానికి అంటున్న స్నేహితుడితో, అరే అయితే మరి స్వర్గం నరకం అనేవి ఉన్నాయా లేవా అంటూ మళ్ళీ తన డౌట్ అడిగాడు నిక్షేపరాయుడు. ఉంటాయి, ఎందుకు లేవు? స్వర్గం నరకము అన్నీ ఉంటాయి. కాకపోతే అవి చనిపోయాక ఎక్కడో పైలోకాలలో ఉండవు. ఇక్కడే మనం బ్రతికున్నప్పుడే ఈ భూమి మీదే మరి మనం రోజువారీ చేసే పనులలోనే ఉంటాయి అంటున్న స్నేహితుడితో, అదేలాగా అని అడిగాడు ఆశ్చర్యంగా మన నిక్షేపరాయుడు. ఎలాగంటే, మనము మన రోజువారీ పనులను ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా, అంటే మన ఉద్యోగాలు కానీ, మన వ్యాపారాలు కానీ, మన వ్యవహారాలన్నింటినీ ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ఎవరిని మోసం చేయకుండా చేసుకుంటూ, మరి ఏ ప్రాణిని హింసించి వాటిని చంపి మరి మనం ఆహారంలాగా భుజించకుండా చక్కగా శాకాహారుల్లాగా జీవిస్తూ, ధ్యానం చేస్తూ, చక్కటి ఆలోచనలతోటి మన మనసులను నింపుకుంటూ, ప్రతిరోజు వీలైనంత వరకు ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారాలు చేస్తూ, మరి పడుకునే ముందు ఒక మంచి పుస్తకాన్ని చదువుతూ అలా హాయిగా నిద్రపోయామనుకో, అదే మరి స్వర్గం అంటే. అలా కాకుండా ఎవరెవరిని
ఎలా ఇబ్బందులు పెట్టాలి, ఎవరెవరిని ఎలా సతాయించాలి అని చెప్పి ఎదవ ఆలోచనలు చేస్తూ, మరి టీవీ సీరియళ్లలో లాగా వాళ్ళపై స్కెచ్లు వేస్తూ పడుకున్నావనుకో, అప్పుడు వచ్చే ఆలోచనలన్నీ నిన్ను సలసల కాగే నూనెలో మరిగించినట్టు మరుగుతూ నీ భరతం పడతాయి. అదే మరి నరకం అంటే. కాబట్టి స్వర్గం మరి నరకం అన్నవి మన చేతుల్లోనే ఉంటాయి అంటూ చక్కటి క్లారిటీ ఇచ్చాడు. కాబట్టి ఫ్రెండ్స్, మరి స్వర్గ నరకాలన్నవి ఎక్కడో లేవండి. అది మనం మన జీవితాలను స్వర్గంలాగా చేసుకుంటామా, నరకాల్లాగా చేసుకుంటామా అన్నది మన చాయిస్. ఇలాంటి చక్కటి కథలను ఏర్చి కూర్చి ధ్యాన జగత్ ద్వారా మేము అందిస్తున్నాము. మరి వాటిని చదివి మీ యొక్క అభిప్రాయాలను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.